ఇవాళ రెండో రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. నిరసనలు నినాదాలతో మొదటి రోజు 13 సార్లు వాయిదా పడింది. మరోవైపు పలు కీలక బిల్లుల ఆమోదం కోసం ఎజెండాను సిద్ధం చేస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. కాసేపట్లో పార్లమెంట్ భవన్లో ఎన్డీఏ కూటమి మంగళ్ మిలాన్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి ఎంపీలు హాజరు కానున్నారు. పలు కీలక బిల్లుల ఆమోదం కోసం ఎజెండాను సిద్ధం చేసుకుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ప్రభుత్వ లక్ష్యాలను ఎజెండాను ఎంపీలకు ప్రధాని మోడీ వివరించనున్నారు. అయితే ఈ వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గ పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు రాజ్యసభ విపక్ష నేత ఖర్గే కార్యాలయంలో విపక్ష ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఉభయ సభల్లో నేడు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. అయోధ్య రామ మందిర్ చందా చోరీ, నీట్ ప్రశ్నాపత్రాల లీకులపై చర్చకు పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. మొత్తానికి ఉభయ సభలు సజావుగా సాగడం, యువత ఆందోళనలు, డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారింది.